హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయొద్దంటూ బీజేవైఎం నేతలు మంగళవారం ఉదయం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. హెచ్సీయూ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అంతవరకు తమ పోరాటం సాగుతుందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవేళ్ల మహేందర్ హెచ్చరించారు. బీజేవైఎం నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. అయితే ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఆయన్ను అసెంబ్లీకి తీసుకొచ్చారు. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు రోడ్డుపై తిప్పారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటి తెలియజేస్తున్నాము. ఏదైతే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో యూనివర్సిటీ భూములని కాపాడాలి, ఆ యూనివర్సిటీ భూములను వేలం వెయ్యొద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నటువంటి సందర్భాలలో మా యువ మోర్చా కార్యకర్తల పైన, బాధ్యత ఉన్నటువంటి వ్యక్తుల పైన నీ యొక్క పోలీస్ బిటాలియన్ పెట్టి మా యొక్క ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసినటువంటి దుశ్చర్య ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా అడుగుతా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో యూనివర్సిటీ భూములను కానీ లేకుంటే కోకాపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కానీ వేలం వేస్తున్నటువంటి సందర్భంలో నువ్వు చెప్పినటువంటి నీతి వాక్యాలు ఏందయ్యా అనేసి అడుగుతా ఉన్నాము. ఆ రోజు నువ్వే నీ యొక్క టీంని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ భూములను వేలం వేయడం అనేది తప్పని చెప్పినటువంటి వ్యక్తివి. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల పాటు నువ్వు సీఎం పదవిలో కూర్చున్న తర్వాత నువ్వు చేసినటువంటి పని కూడా అదే కాదా అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతున్నాం. నువ్వు చేస్తున్నటువంటి పని మొత్తం కూడా తప్పు అని చెప్పేసి అడిగిన పాపానికి మా యొక్క యువమోర్చా కార్యకర్తల పైన నీ యొక్క పోలీస్ బిటాలియన్ పెట్టి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఏదైతే పని చేస్తున్నావో యూనివర్సిటీ భూములను ఎక్కడైతే నువ్వు వేలం వేయడానికి ప్రయత్నం చేస్తున్నావో ఆ వేలం పాటలను మేము అడ్డుకొని తీరుతాం. యూనివర్సిటీలని కాపాడుకునే ప్రయత్నం భారతీయ జనతా యువ మోర్చా ఖచ్చితంగా చేస్తుందని చెప్పి ఒక సందర్భంగా అడుగుతా ఉన్నాను. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ హెచ్సీయూ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్ని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల యొక్క కొంతవరకు కొరత ఉన్నది. అలాంటి స్టేట్ యూనివర్సిటీల యొక్క కొరతను అన్నిటిని కూడా నువ్వు తీర్చే ప్రయత్నం చేయి. ఇక్కడ జరుగుతుంది అన్యాయం అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు అడుగుతున్నటువంటి సందర్భాలలో, ఉద్యమిస్తున్నటువంటి సందర్భాలలో, విద్యార్థులందరూ కూడా ఏకమవుతున్నటువంటి సందర్భాలలో వారిని ఉద్యమాలు చెయ్యనియకుండా ఆపే ప్రయత్నం బీసీలను పెట్టి చేసే ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు. కాబట్టి అక్కడ హెచ్సీయూ భూములని కాపాడుకోవాలి. అదేవిధంగా యూనివర్సిటీలలో ఎక్కడైనా తప్పు జరిగితే ఆ తప్పులని ఎత్తు చూపే ప్రయత్నం, విద్యార్థులకు స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పి ఒక సందర్భంగా అడుగుతా ఉన్నాం. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి భూముల యొక్క కాపాడడానికి భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు ఎంత దూరం పోవడానికైనా సిద్ధమే. ఆ యొక్క యూనివర్సిటీ భూములను కాపాడుకొని తీరుతామని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి పోయిన సందర్భంగా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఏపీఎస్ఓ ఏందో అని చెప్పేసి కూడా తెలియకుండా అందరినీ, కార్యకర్తల్ని అందరినీ కూడా అరెస్ట్ అనే పేరుతోని అన్ని పిఎస్లు తిప్పుతా ఉన్నారు. ఫస్ట్ ఏదైతే బోయిన్పల్లి పిఎస్ అని చెప్పేసి అన్నారు, తర్వాత ఇక్కడికి వస్తే ఏదైతే బండ్ల కూడా ఉన్నదో బండ్ల కూడా పిఎస్ అని చెప్పేసి తిప్పుతా ఉన్నారు. ఇప్పుడేం కంచన్ బాగా అని చెప్తా ఉన్నాడు. మేము ప్రజల కోసము, ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజా ధనాన్ని కాపాడాలి, యూనివర్సిటీ ధనాన్ని కాపాడాలి, యూనివర్సిటీ భూములను కాపాడాలని చెప్పేసి మా యొక్క ప్రయత్నాలు ఉన్నాయి. మేము దేశం కోసం లేకపోతే ఈ యొక్క రాష్ట్రం కోసం, హితం కోసం పోరాటా ఉన్నాం. మేమంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మా మీద ఈ విధంగా కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నావు నువ్వు? మేమేమా విద్రోహ శక్తులమా? మేమంతా కూడా లేకపోతే దేశానికి ద్రోహం చేస్తున్నామా, లేకపోతే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నామా? నువ్వు చేసే పని తప్ప అని చెప్తున్నాం మేమంతా కూడా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నువ్వు టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే చెప్పినావో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించి ఎవరైతే కేసీఆర్ గారు భూములు అమ్ముకొని ఆ ధనాన్ని మొత్తం కూడా, ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తున్నా అని చెప్పేసి నువ్వు ఉద్యమాలు చేసినప్పుడు నీకు లేదా సోయి? ఈరోజు నువ్వు అధికారంలోకి రాగానే నీ యొక్క కండ్లు నెత్తి మీదకి ఎక్కి ఏదైతే నువ్వు ఆ రోజు తప్పు అన్నవో అదే తప్పు ఈరోజు నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి మేము గుర్తిస్తుంటే, మేము ప్రజలకు తెలియజేస్తుంటే నీకు చిత్తశుద్ధి రావాలని చెప్పేసి మేము కోరుకుంటుంటే మాలాంటి వాళ్ళని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోగా మమ్మల్ని ఈరోజు పోలీస్ స్టేషన్లన్నీ అక్కడ ఇక్కడ తిప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఈరోజు యువ మోర్చా కార్యకర్తలని, నాయకులని వివిధ స్టేషన్లలో తిప్పుతా ఉన్నావు. వందలాది మంది కార్యకర్తలందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతా ఉన్నావు. ఇది సభము కాదు. నువ్వు చేసే తప్పును తెలుసుకో. నీ యొక్క వేలం పాటను అన్నింటిని కూడా ఆపే ప్రయత్నం చేయి. యూనివర్సిటీ భూములను కాపాడుకొని తీరుతాం. మేము ఆ యొక్క యూనివర్సిటీని యొక్క ప్రతిష్టని ఉన్నత స్థాయికి తీసుకుపోయే ప్రయత్నం చేసే వాళ్ళమే తప్ప మేము సంఘ విద్రోహ శిక్షణ కామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం.
అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలలో ఏదైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని అన్నిటిని కూడా మేము వెలికి తీయాలి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు అందరూ కూడా ఉద్యమాలు చేసే అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏబీపీ నాయకులు అందరూ కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళని కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాం. నీకు విద్యా వ్యవస్థ మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు స్కాలర్షిప్లు విడుదల చేయి. నీకు విద్యా వ్యవస్థ మీద చిత్తశుద్ధి ఉంటే రీఎంబర్స్మెంట్లు విడుదల చేయి. విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి వీసీలను కావచ్చు, లేకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లను కావచ్చు, టీచర్ ఫ్యాకల్టీని కావచ్చు, వీటిని అన్నిటిని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయి. అంతే తప్ప నువ్వు ఈరోజు దొంగదారిన దొడ్డిదారిన పోతావంటే భారతీయ జనతా యువమోర్చా ఎక్కడ కూడా చూస్తూ ఊరుకోదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎఫ్ఐఆర్ కాపీ నాకు కావాలా? ఇవాళ నన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా నేను ఎందుకు కాపీలో నాకు తెలవాలా? నా మీద ఎందుకు ఫైనాన్షియల్ చేసినా నాకు తెలవాలా? నేను ఎందుకు కోర్టుకి వాడు వారిపోతాడని చెప్పి నా ఇంకా వారిని కూర్చోబెట్టిన సంగతి నాకు తెలవాలా? నన్ను ఎందుకు కోర్టులో జీబులో పడించిన సంగతి నాకు తెలవాలా? మీరు నన్ను అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చిండ్రు, నాకు ఎందుకు దింపిండ్రు? నా ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. లేదు నన్ను అరెస్ట్ చేసినప్పుడు నాకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. నాకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. నేను ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను. కమిషనర్తో మాట్లాడాను. కమిషనర్తో మాట్లాడాను. మీకు ఒక ఎల్బీలో చెప్పకుండా మీరు ఎట్లా పోలీస్ డ్యూటీ చేస్తారు? ఎల్బీలో చెప్పకుండా నన్ను ఎందుకు బుక్ చేస్తారు? సిఏ గారు నేను అండర్స్టాండ్ అండర్ వాట్ government, the government, I just want to understand what they are doing. లేదండి, మీరు నన్ను బుక్ చేశారు. చూడండి వీడియోస్ ఉన్నాయి. నన్ను లేదండి, లేదు ఏదో మ్యాన్ హ్యాండిల్ చేశారు. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ వాడు దిగి పారిపోతాడు అంటుంది. వాడు దిగి పారిపోతాడు అని చెప్పి కూర్చోబెట్టిన నేను మధ్యలో నూకేసి ఏంటండి వాటి వాటికైనా మిమ్మల్ని దిగమన్నారు. మిమ్మల్ని దిగలే కానీ అదే దిగమన్నారు. నేను మళ్ళీ మీరు పట్టుకొని కూర్చుంటారు. చూడండి నేనైతే దిగమన్నారు. అందుకే వచ్చిన మీరు దిగమన్నా, మీరు పట్టుకొని ఇక లోపల పోతే నేనే దిగమన్నా. నాకు తెలుసు మీరు దిగమని. ఎల్బీడీలో దిగుమని చేసుకుంటా, ఎల్బీడీలో దిగుమని చేసుకుంటా లేదండి. ఇది వచ్చేయండి. ఇట్లా గణేష్ కేబుల్ 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 కేబుల్